జీరో అవర్ ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి సభ తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఆయనలో ఒక ప్రజానాయకుడే కాకుండా ఒక గొప్ప గాయకుడు, కళాకారుడు కూడా దాగి ఉన్నాడు, క్రీడాకారుడు. జీరో అవర్ భక్తులు బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా కానీ చూస్తే మాకు రాజానగరం నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగుల కొరత చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. 114 మందికి 690 మంది ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే అందులో 105 మంది మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి డిప్యుటేషన్ తీసుకెళ్లిపోయారు. అక్కడ ప్రజలకు సేవలు సక్రమంగా అందక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే పోలీసులు అయితే 40% మాత్రమే ఉన్నారు అధ్యక్ష. లైన్మెన్స్ అయితే 39% మాత్రమే లైన్మెన్స్ ఉండి ఈ యొక్క విద్యుత్తుకు సంబంధించినటువంటి సేవలు సక్రమంగా అందట్లేదు అధ్యక్ష. అదే విధంగా చూస్తే మనకి ఈ యొక్క సిబ్బంది కొరత వల్ల మొత్తం పరిపాలన కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రజలకు సేవలు సక్రమంగా అందట్లేదు. తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే మనం కానీ చూసుకున్నట్లయితే మాకు రీసర్వే వల్ల ఇబ్బందులు ఇప్పటికే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ చూసిన 100 కొలది కూడా ఈ రీసర్వే కంప్లైంట్లు పెండింగ్ ఉండి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది కూడా సమర్థవంతంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించడంలో కొంచెం జాప్యం జరుగుతుంది అధ్యక్ష. అది తమ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే చూసినట్లయితే మాకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంటలు పొలాల నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి పుంత రోడ్లు లేవు అధ్యక్ష. పుంత రోడ్లు లేక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా చూస్తే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏఎంసీ ఏదైతే ఉందో దాని నిధులు కూడా ఉండి కూడా ఆ నిధుల ద్వారా కూడా పుంతల రోడ్డు వేసేవారు. ఇప్పుడు ఆ రోడ్లు కూడా వేయకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప దాని ద్వారా మాత్రం ప్రజలకు పొంత రోడ్లు మాత్రం రైతులకి అందట్లేదనే విషయం తమ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే విధంగా పలుమార్లు ఇప్పటికీ తీసుకొచ్చాను అధ్యక్ష. సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ విషయం సమస్య అధ్యక్ష. ఈ యొక్క తాగునీరుకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు కలిసి మాకు కడియానికి కలిసి 195 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ కోరుకొండ మండలం, సీతానగరం మండలం, ఈ యొక్క గోకవరం మండలం కూడా కలిపితే ఈ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సక్రమంగా అందక ప్రజలు నానావస్థలు పడుతున్నారు. తాగునీరు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. గోదావరి పక్క నుండి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యని తమ ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి అందిస్తున్నాను అధ్యక్ష. చివరిగా ఒక విషయం అధ్యక్ష, ఈ యొక్క మనకి స్పీడ్ డూయింగ్ పేరుతో ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు అన్ని చోట్ల మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఈ యొక్క మా తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ వెనకబడి ఉండిపోతుంది అధ్యక్ష. అటు విశాఖపట్నం తీసుకొస్తున్నారు, ఇటు తిరుపతి తీసుకెళ్తున్నారు, అటు నెల్లూరు సైడ్ తీసుకొస్తున్నారు, అమరావతి డెవలప్ చేస్తున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు మాత్రం ఆ యొక్క పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి మధ్యలో మాత్రం ఎలాంటి డెవలప్మెంట్స్ చేయట్లేదనేది ప్రజల యొక్క ఆవేదన అధ్యక్ష. తమ దృష్టిలో ఈ యొక్క ప్రభుత్వానికి కొంచెం తెలియజేసి మా ప్రాంతంలో కూడా కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏదైనా కనీసం 2-3 అయినా వస్తేనే కానీ నిరుద్యోగుల సమస్య తీరదనే విషయం తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దయచేసి దీన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. విజయ్ కుమార్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మాది ఇండస్ట్రీస్ మొత్తం మాకు 2-3-4 మండలాలు ఉంటే 2 మండలాల్లో మీకు తెలుసు అధ్యక్ష, అనకాపల్లి జిల్లాలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయిన ఏరియా మాదే అధ్యక్ష. అయితే వీటిలో ఆల్మోస్ట్ 18 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇండస్ట్రీస్కి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి R&R పూర్తిగా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. అలాగే ఇంకా పేమెంట్ పెండింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే పాత R&R ఏవైతే ఇచ్చారో వాటికి మౌలిక సదుపాయాలు కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. మరి ఈ 2 సంవత్సరాల్లో చాలా వరకు అటెంప్ట్ చేసినా కూడా ఆ ఏదైతే రిక్వైర్డ్ ఫేస్ ఉందో ఆ రిక్వైర్డ్ ఫేస్ ద్వారా రానే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఒక సైడు
ఈరోజు ఎంత డిమాండ్ ఉందంటే మా ఏదైతే అచ్యుతాపురం రాంబిల్లి మండలం ఏదైతే ఆ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో SEZ నాన్ SEZ ఏదైతే ఉందో వీటికి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి ఆయన లీడర్షిప్ మీద నమ్మకంతో ఈరోజు ఇండస్ట్రీస్ క్యూ కట్టాయి అధ్యక్ష. ఈరోజు మా దగ్గర ల్యాండే అవైలబిలిటీ లేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఆల్మోస్ట్ ఈ 2 సంవత్సరాల్లో 3,000 పైన ఎకరాల పైన ల్యాండ్ కూడా కంప్లీట్ అయింది అధ్యక్ష. అయితే నేనేమంటానంటే ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత మనం అదే స్పీడ్లో మరి R&R కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, పేమెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, అలాగే మౌలిక సదుపాయాలని ఆ R&R కాలనీస్లో కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే అదర్ దాన్ R&R అంటే మా ప్రాంతం మొత్తం మీద అచ్యుతాపురం అనకాపల్లి రోడ్ అయితే స్టార్ట్ అయింది, దాన్ని కూడా కొంచెం ఫాస్ట్ పేస్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి మీ ద్వారా విన్నవించుకుంటాను. అలాగే ఆ గాజువాక యలమంచిలి రోడ్ని కూడా దయచేసి మరి దాన్ని కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది అంత ఈజీగా కాదు అధ్యక్ష. ఎందుకంటే వేలాది ట్రక్కులు వేలాది బస్సులు ఇవన్నీ కూడా వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. దయచేసి మౌలిక సదుపాయాలు R&R కాలనీ కాకుండా అవుట్ సైడ్ R&R కాలనీలో కూడా బయట కూడా మౌలిక సదుపాయాలని కూడా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే మరి ఎమ్యూనిటీస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ ఏదైతే మినిస్ట్రీ ఉందో ఇండస్ట్రీస్ మినిస్ట్రీ నుంచే ఇవన్నీ కూడా దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వేలాది మంది ఈరోజు ఎంప్లాయీస్ వచ్చి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ కానీ కాలేజీలు కానీ వాళ్ళకి కావాల్సిన అమ్యూజ్మెంట్ పార్కులు కానీ బీచ్లు కానీ హోటల్స్ కానీ ఈ అన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే వీళ్ళకి ఎంతసేపు మరి ఇండస్ట్రీస్ని ల్యాండ్ చేసే దృష్టిలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఈ ఎమ్యూనిటీస్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అలాగే R&R ఏదైతే పేమెంట్స్ మీద కూడా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. పంతం నానాజీ గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి తల్లికి వందనం గతంలో కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు. ఒక తల్లి ఒక పిల్లల్ని ఒకలాగా ఒక పిల్లల్ని ఒకలాగా చూడలేదు కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకుని దానివల్ల వాళ్ళందరి యొక్క కొంతమంది అర్హతలు కూడా అందులో కూడా పొందలేకపోతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క ఆవేదన మీ దృష్టికి తీసుకొద్దామని పెట్టడం జరిగింది. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష చాలా పారదర్శకంగా చేసి రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చిన సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం వాలంటీర్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్ల ప్రక్రియలో భాగంగా కుటుంబంతో పాటు సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమందిని ఆ మ్యాపింగ్లోకి వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. అలా అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్డులు ఉన్నవాళ్ళు, అట్లాగా కరెంట్ బిల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు ఈ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆ కారణం చేత అధ్యక్ష వాస్తవంగా 60 కూడా తల్లికి వందనం పథకాన్ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా కొన్ని కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో నేటి సామాజిక పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు తండ్రి దగ్గర ఉంటున్నారు అధ్యక్ష, కొంతమంది తల్లి దగ్గర ఉంటున్నారు, కొంతమంది నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు, కొంతమంది అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు, లేకపోతే గార్డియన్ దగ్గర ఉంటున్నారు అధ్యక్ష. అయితే అటువంటి పిల్లలకి ఈ తల్లికి వందనం పట్ల